హలో అండి, అందరికీ హాయ్. ఈరోజు వచ్చేసి కుల్ఫీ చేస్తున్నానండి పిల్లల కోసము. సో నేను ఫ్రిడ్జ్లో కుల్ఫీస్ పెట్టాను, తీసి మళ్ళీ వీడియోకి కొంచెం రికార్డ్ చేద్దాం అనుకునే లోపు ఇంకా మా పిల్లలు మొత్తం తినేశారు. సో ఇంకా లాస్ట్ మూమెంట్లో ఇంకా అవి తీసి చూపించలేకపోయాను, ఓన్లీ ఫ్రిడ్జ్లో పెట్టేసి అంతవరకే చూపించాను. నేను వెళ్ళి తీసి ఇస్తాను రానేలోపు వాళ్ళు తీసేసుకొని తినేశారు. సో అలా ఉంటుంది పిల్లలతోన. సో ఇంకా పావు లీటర్ మిల్క్లో సరిపడినంత షుగర్ వేసేసి స్టవ్ పైన సిమ్లో పెట్టేశాను. ఒక 2 మిల్క్ పౌడర్లు తీసుకొని అవి మిక్స్ చేసి పక్కన పెట్టేశాను. ఇంకా కొన్ని కాజులు అవి కూడా దంచేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను. ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ కూడా ఫస్ట్ వేసేసాను, మీకు చూపించాను కదండి. ఇంకా చెప్పాను కదా కుల్ఫీ అంటే ఇంకా కాజులు ఉండాల్సిందే. సో ఇది కూడా పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. సో ఇంకా ఈ రెండింటిని మిల్క్లో వేసేసుకోవాలి. సో కాజు పౌడర్ వేసేసుకున్నాక మిల్క్ పౌడర్ కలిపేసి మిక్స్ చేసి పెట్టాను కదా, అది కూడా అందులో వేసేసుకొని లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ వరకు మరిగించుకోవాలి. సో మనం ఫ్లేవర్ కోసం ఇలాచీ కూడా వేసేసాము. ఇంకా ఆల్మోస్ట్ మొత్తం హాఫ్ బాయిల్డ్ అయిపోయింది. సో ఇంకా క్రీమీలాగా రెడీ అయిపోయింది. ఇంకా నా దగ్గర వేరేవి ఐస్ క్రీమ్స్ అలా లేవు. సో అందుకనేసి నేను పాలు కొంచెం గోరువెచ్చగా అయ్యాక ఇట్లా స్పూన్స్ పెట్టేసి గ్లాసులలో వేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది, మీరు కూడా ట్రై చేయండి. సో ఫ్రిడ్జ్లో పెట్టేశాక తీసి వీడియో ఓపెన్ చేద్దాం అనుకున్నా, అప్పట్లోపే ఇంకా మా పిల్లలు తినేశారు, ఇంకా వీడియో తీయడానికి అవ్వలేదు. సో టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది, మీరు కూడా ట్రై చేయండి.